హాయ్! పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ కార్న్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. అండ్ ఇలాంటి వర్షం టైంలో కూడా ఇవి తింటే చాలా బావుంటాయి. రెస్టారెంట్ స్టైల్‌లో మనం ఇంట్లోనే చేసేసుకొని తినేద్దాము. బయట పోను గూడా అవసరం లే. అంత టేస్టీగా ఉంటుంది. సో, ఎలా చేయాలో చెప్తాను. ముందు మనం కార్న్‌ని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ కారం. అది మీకు సాల్ట్ అండ్ కారము మీ స్పైసీనెస్ బట్టి వేసేసుకోండి. అండ్ శనగపిండి బియ్యపిండియే వేసుకోండి. మైదా పిండి అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది హెల్త్‌కి అంత మంచిది కూడా కాదు. సో, ఓన్లీ బియ్యపిండి, శనగపిండి 2 స్పూన్స్ అండ్ కారం కొంచెము అండ్ ఉప్పు కొంచెము చూసేసుకొని యాక్చువల్‌గా ఇది ఉడకబెట్టినప్పుడు వాటరిష్‌గానే ఉంటాయి కార్న్స్ కాబట్టికి అదే వాటర్ సరిపోతుంది. దాంతోనే మనం కలిపేసుకోవాలనమాట. నిజానికి ఇది మనము ఎంత టేస్టీగా అంటే ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ లాగానే వస్తుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. స్నాక్స్ లాగా ఇంటికి రాగానే ఇవి ఇస్తే మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఇవి హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీకు కొంచెం ఇట్లా వాటర్ సరిపోయినట్టు అనిపిస్తే మాత్రం ఇట్లా చిలకరించుకోండి అంతే. 1 ఆర్ 2 డ్రాప్స్ కంటే ఎక్కువ పట్టదు. ఇది మాత్రం ఇంపార్టెంట్ చూడండి. వాటర్ అయితే అసలు పొయ్యకండి. జస్ట్ ఇట్లా 1 ఆర్ 2 ఒకవేళ మీకు అందులో ఉడికినప్పుడు వచ్చిన వాటరే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బాణీ పెట్టేసుకొని ఆయిల్ ఇది డీప్ ఫ్రై చేస్తాం కదా మనం. ఆయిల్ ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటి ఇలా వేస్తూ ఉండాలి. దానికి పట్టినంత పట్టింది లేదు అన్నా అలా వేసుకొని తిన్నా కూడా చాలా బావుంటుంది. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా రెస్టారెంట్ స్టైల్‌లోనే వస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చాలా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లేమ్ వచ్చేసి మనము కొంచెం మీడియం టు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇది. సిమ్‌లో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. అండ్ క్రిస్పీనెస్ కూడా రాదు. మీడియం టు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. సో, అప్పుడు ఇలా కొంచెం మంచిగా ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టికి హై ఫ్లేమ్‌లోనే అంటే మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు తప్పనిసరి ట్రై చేసి అంటే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. సేమ్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్‌లోనే వస్తది. ఇంకా అంతకు మించి టేస్ట్ కూడా వస్తది. అందరికీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ స్నాక్. ట్రై చేసి మాత్రం చూడండి. అండ్ నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎన్నో రెసిపీస్ చేసి మన ఛానల్‌లో పెడుతున్నాను. కొంచెం చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వలన ఏమవుతుందంటే అందరికీ కొంచెం స్ప్రెడ్ కూడా అవుతుంది. సో, వాళ్ళు చూసి కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు మాత్రం కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసేసుకొని మనం తినేయడమే. సూపర్ టేస్ట్. ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.